ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆదివాసీ నేతలను అవమానిస్తున్న ప్రాజెక్టు అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేపట్టారు. ఐటీడీఏ కార్యాలయంలో వెళ్లేందుకు ఆదివాసీ నేతలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కాంట్రాక్ట్ టీచర్ల భర్తీలో అక్రమాలు జరుగుతున్నాయని నేతలు ఆరోపిస్తున్నారు. ఉట్నూరు పీఓని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఊట్నూరు ఐటీడీఏ కేంద్రంలో మరి నిరసన తెలుపుతున్నటువంటి క్రమంలో ఇవాళ నిరుద్యోగులను చూడకుండా ఇవాళ పిఓ గారు అవమానించి మీరు ఏం చేస్తారు, మీతో ఏమైతుంది, మాతోనే అయితే మేము చేస్తాం, మీరు నిరసన చేయడానికి పనికొస్తారు తప్పితే దేనికి పనికిరానని ఇట్లా అవమానం పరచడం జరిగింది. ఇవాళ అడుగుతా ఉన్నాం, ఏదైతే నిమ్మకు నీరు పెట్టినట్టు వ్యవహరిస్తూ అది ఏమంటారు లోపల అక్రమంగా సిఆర్టీలు భర్తీ చేస్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ యొక్క సిఆర్టీ భర్తీల క్రమంలోనే నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ అర్హత కలిగినటువంటి నిరుద్యోగులు ఉన్నారు. ఇవాళ అర్హత లేని నిరుద్యోగులను, టెట్ క్వాలిఫై లేని నిరుద్యోగులను సిఆర్టీ భర్తీ చేస్తా ఉన్నారు. వెంటనే ఏదైతే భర్తీ చేసిందో ఆ సిఆర్టీని రద్దు చేసి నూతన సిఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఏదైతే అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఐటీడీఏ పిఓని వెంటనే బదిలీ చేయాలని చెప్పేసి, అలాగే లాంగ్